అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వర్సెస్ తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటువంటి లడ్డూలో రసాయనాలతో కూడినటువంటి నెయ్యి. సో ఈ రెండు టాపిక్స్ కంపారిజన్ చేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ అంశం ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కోలుకోలేని దెబ్బంగా జీవితంలో ఆ రాజకీయ ప్రయాణంలో ఏ అంశం ఎక్కువగా డ్యామేజ్ జరుగుతూ ఉంది అనేది మనం ఈ వీడియోలో ప్రధానంగా విశ్లేషించుకున్నటువంటి అంశం. ఒకసారి డీప్గా మనం వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది మీ అందరికీ తెలుసు. ఆధారం లేనటువంటి కేసులో స్కిల్ స్కామ్ అని చెప్పేసి లేనిపోనివన్నీ పెట్టేసి తోడి 4 ఏళ్ళు తోడి లాస్ట్కు ఆధారాలు లేక ఏదో ఒక కేసు పెట్టాలని అంటే ఒక్క ఛాన్స్ అన్నారు ముఖ్యమంత్రి. కనీసం నేను జైల్లో వేపించలేనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్క ఛాన్స్ అన్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సాక్షిగా మనం చెప్పచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అతి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంలోనూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అభిమానుల్లోనూ ఏకతాటిపైన రావడానికి ఆ యొక్క అరెస్టు ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చు. సో అంటే కన్సాలిడేటెడ్ అవ్వడానికి అందరూ ఏకీకృతం కావడానికి ఒక అభిప్రాయానికి రావడానికి ఆ అరెస్ట్ ఉపయోగపడింది అనేది అయితే మనమైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఆ అక్రమ అరెస్టు నిర్బంధం అనేది ఈడీ కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసు కూడా కొట్టివేయడం జరిగింది. సో దీనివల్ల 2024 సార్వత్రిక ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ స్థాయిలో దెబ్బ పడింది అనేది మీ అందరికీ తెలుసు. ప్రతిపక్ష హోదా కూడా లేకోకుండా చేశారు ప్రజలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మారు. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 7-10 వయసు దాటినటువంటి వ్యక్తిని ఏమీ లేనటువంటి కేసులో అక్రమంగా నిర్బంధించారు 52 రోజులు అని చెప్పేసి ప్రజలు బిలీవ్ చేశారు, నమ్మారు. కాబట్టే 151 సీట్లు ఇచ్చినటువంటి అదే ప్రజలే పండబెట్టి 11 సీట్లకే పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారనేది ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత రెండో అంశం ఇందాకే చెప్పాను, తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టేటువంటి లడ్డూ ప్రసాదంలో రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వాడడం జరిగింది. ఇది ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికే పరిమితం కాలేదండి. ఏ లడ్లు కల్తీ చేసినటువంటి నెయ్యితో చేసినటువంటి లడ్లు అయోధ్యకు పంపించడం జరిగింది, నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది, దేశంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఇవ్వడం జరిగింది, శ్రీశైలము అన్ని క్షేత్రాలకు పంపించడం జరిగింది. చివరికి ఎక్కడి వరకు తీసుకొని వచ్చారు, ఎక్కడ అమ్మారు తిరుపతి లడ్లు అనేది కూడా గత 2 రోజుల నుంచి మనం వింటానే ఉన్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు ఇక్కడ ప్రధానంగా మనం ప్రస్తావించాల్సినటువంటి అంశం, వచ్చే ఎలక్షన్లో హిందువులు కూడా దూరం కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పదగ్గ అంశం. ఏ ప్రాతిపదికన మీరు చెప్తున్నారండి హిందువులు దూరం అవుతారని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. వైఎస్ కుటుంబము ఇది రెండోసారి వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి పతనం కావడం అనేది ఇది రెండోసారి. మొదటగా రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. దాని తర్వాత పర్యావసానాలు ఏ విధంగా జరిగాయో, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మీరందరికీ చూశారు ప్రత్యక్షంగా. అయితే మరి అదే కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటే ఏకంగా ఈయన కొండల జోలికి వెళ్ళలేదండి. ఏకంగా ఆ కొండల్లో వెలిసినటువంటి గుడిలో పెట్టేటువంటి దేవదేవునికి నైవేద్యంగా పెట్టేటువంటి లడ్డూలోనే ఎంటర్ అయిపోయాడు. మరి ఈ ఎంటర్ అయినటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి మనందరి ఇంటి దేవుడు, ఇలవేల్పు కులదేవుడు అని చెప్పేసి చాలామంది పూజిస్తూ ఉంటారు. సంవత్సరానికి కనీసం 1 లేదా 2 సార్లు అయినా మనం ఆ దేవదేవుని దర్శించుకోవాలనే ప్రతి ఒక్క కోరిక ఉంటుంది ప్రతి ఒక్క హిందువులోనూ, మనం ఇంటి దేవుడికి వెళ్ళాలి అని చెప్పేసి. అటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా సరే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా సరే, భారతీయ జనతా పార్టీలో ఉన్నా సరే, ఈవెన్ కమ్యూనిస్టుల్లో ఉన్నా సరే, వామపక్షాల్లో ఉన్నా సరే, మనమందరం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇదేదో నేనేదో మతం గురించో ఇంకోటి గురించో మాట్లాడట్లేదండి. ఈరోజు ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశం.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి సనాతన హైందవ ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల భక్తి, విశ్వాసం, నమ్మకం లేవు అనేది మనం చెప్పచ్చు. మరి ఏ ప్రాతిపదికన మీరు చెప్పచ్చని చెప్పేసి మీకు ఒక ప్రశ్న మొదలవ్వచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు టీటీడీ పైన, అంటే టీటీడీ నియమ నిబంధనలు ఉంటాయి, డిక్లరేషన్ ఇవ్వాలి. అన్య మతస్థులు ఎవరు వచ్చినా సరే సంతకం చేసి వెళ్ళాలి డిక్లరేషన్. నాకు నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి పైన అని చెప్పేసి. ఇది గతంలోనే చాలా చెప్పారు. ఆనాడు అబ్దుల్ కలాం గారు కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చాలా చర్చలు చేశారు. అయితే మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో వెనకడుగు వేశారు? దాని తర్వాత ఆయన ఏమనడం జరిగిందంటే, నా మతం మానవత్వం అనడం జరిగింది. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాముడి తల తీసేయడం జరిగింది రామతీర్థంలో, అంతర్వేది రథాన్ని తగలబెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గుడుల విషయంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. మరి ఎందుకు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి, అంతర్మతం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో ఒక్క ఛాన్స్ అంటేనే ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఇద్దరు ఈరోజు వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళడం జరిగింది. బ్రిటిష్ వారు సైతం కూడా ఆ స్వామి దగ్గరికి వెళ్ళడానికి, ఆ స్వామి అంటే ఇది కావడానికి, చేయడానికి కూడా వెనకడిగేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు ఎందుకంటే ఆనాడు వెంకటేశ్వర స్వామిని విశ్వసించారు, నమ్మకం పెంచుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా హిందూ ధర్మం పట్ల విశ్వాసం, నమ్మకం ఉన్నట్టు? అధికారంలో కూర్చోవడానికి మాత్రమే సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి, హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఓట్లు కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి ఎక్కడ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి లేదనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్క క్షేత్రం, ఈరోజు అయోధ్యతో సహా ఈ లడ్డూని, అంటే కల్తీ నెయ్యితో చేసినటువంటి లడ్డు ఏదైతే పంపిణీ చేశారో శ్రీశైలానికి పంపించారు, అయోధ్యకు పంపించారు, చాలా క్షేత్రాలకు పంపించడం జరిగింది. అక్కడ అన్నీ అపవిత్రమయ్యాయి. సో ఈరోజు ప్రతి ఒక్క హిందువు కూడా అంతర్మదనం, మేధోమదనం, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం యొక్క ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలో ఆసన్నమైంది. ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ఈ అంశం పైన అయితే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు కంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతా ఉంది అనేది అయితే మనందరికీ అర్థమవుతా ఉంది. ఇప్పటికే జనాలందరూ బిలీవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే క్రైస్తవుడు అనే విషయం అందరికీ తెలుసు. సో ఆయనకి వెంకటేశ్వర స్వామి పైన నమ్మకము, విశ్వాసము, భక్తి లేవనేది ఈ లడ్డు కల్తీ ఏదైతే జరిగిందో దాని సాక్షిగా అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేధోమదనం, అంతర్మతం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అయితే దీనివల్ల భవిష్యత్తులో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోబోతా ఉందని అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నమస్కారం.